అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా లాయర్‌గా ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళు, ఎల్ఎల్‌బి చదువుతున్న వాళ్ళు, ఒక మోటివేషన్ వీడియోగా ఉంటుందని, ఒక మోటివేషన్ హౌ టు ప్రిపేర్, హౌ టు రీడ్ అనే అంశాలతో బేసిక్ లైన్స్‌తో కామన్ ఒక మోటివేషనల్ వీడియో స్పీచ్ ఇవ్వాలనుకుంటూ ఇది చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఎల్ఎల్‌బి అనగానే అనేక రకాల సబ్జెక్టులు ఉంటాయి. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలా తీసుకోవచ్చు? కాన్స్టిట్యూషన్ లా, సిపిసి, సిఆర్పిసి, కంపెనీ లా, బ్యాంకింగ్ లా, ఇన్సూరెన్స్ లా, ఇలా అనేక ఉంటాయి. అన్నీ చదవాలా, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే స్టూడెంట్ గుర్తుపెట్టుకోలేడు. కాబట్టి ముఖ్యమైనటువంటివి చదువుకునేటప్పుడే కీగా చూసుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు లా చదివేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలన్నమాట. అవేంటంటే జనరల్గా కేసులు ఏది ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే ప్రతి చట్టం ఉపయోగపడుతుంది, ప్రతి లా ఉపయోగపడుతుంది. కాకపోతే ఎక్కువగా సివిల్ ప్రొసీజరు, క్రిమినల్ ప్రొసీజరు ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. మెయిన్గా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ లా, సిపిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఇవి బేసిక్గా ఉంటాయి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఏంటంటే మెయిన్గా ఎక్కువ వెయిటేజ్ మార్కులు వచ్చే సబ్జెక్టులు మాత్రమే చదవాలి. ఇది ఒక టిప్పు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, వారికి కూడా ఉపయోగపడే విధంగా ఒక విషయం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ సివిల్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. అన్ని స్టేజెస్ చూడొచ్చు, ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి. క్రిమినల్ అంటే పోలీసు వాళ్ళ యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, అది గవర్నమెంట్ కేసు కింద పడుతుంది కాబట్టి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐఆమ్ షేరింగ్ దోస్ థింగ్స్. దోస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. దట్ మీన్స్ ద పర్సన్స్ హూ ఆర్ practicing as a junior and also for LLB students. At the same time, the persons who are writing the competitive exams and legal exams also. That's why I am giving all these in motivational video and information for you also. I hope you like it and you are utilizing these things. సో ఇక నెక్స్ట్ టాపిక్ వస్తే, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది మూడు పాయింట్లు. ఎల్ఎల్బి చదువుతున్నప్పటి నుంచి కోర్టు సైడ్ ప్రాక్టీస్ చేయండి, కోర్టు లీగల్ వర్డ్స్ తెలుసుకోండి, కేసెస్ ఎలా ఉంటాయి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఇలా సెమ్ములు వారీగా ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 2 months సరిపోతుంది, బట్ సబ్జెక్ట్ గెయినింగ్ ప్రాక్టీసింగ్కి మాత్రం టైం పడుతుంది. ఇకపోతే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్స్ ఇప్పటివరకు చాలా జరిగాయి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కోసము. చాలామంది నన్ను వీడియోలు చేయమన్నారు, అయితే కొంచెము నాకు సమయం కుదరదు, ప్రాక్టీస్ అది కష్టం కాబట్టి. ఇక మరొక ముఖ్యమైన విషయము, ఇక కేసుల విషయానికి వస్తే ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి గ్రోత్ లేదు, డబ్బు లేదు, పేరు లేదు అనుకోకుండా ప్రాసెస్ చేస్తూ ఉండండి. అనేక రకాల జాబ్స్ ఉన్నాయి దాంట్లో, అవి కూడా నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ సమ్మర్ నేను ఎల్ఎల్బి చేస్తే ఏ జాబ్స్ వస్తాయి, జడ్జికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం జాబ్ ట్రై చేస్తే బాగుంటుంది, కంపెనీ సైడ్ బాగుంటుందా లేకపోతే ప్రాక్టీస్ చేసుకోవాలా, సీనియర్ దగ్గర చేస్తే ఎలా ఉంటుంది, సీనియర్స్ ఏం చెప్తారు ఏం చెప్పరు అంటే, ఏం చెప్పారంటే వాళ్ళకి పని బిజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ స్పూన్ ఫీడింగ్ చేయలేరు కాబట్టి మనమే ఒక స్టెప్ వేసి అన్నీ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది వన్ టైప్ ఆఫ్ మోటివేషన్ ఫర్ ఎల్ఎల్బి స్టూడెంట్స్ అండ్ జూనియర్ అడ్వకేట్స్ ఆల్సో. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దీస్ థింగ్స్ ఓన్లీ బికాజ్ నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను కొన్ని వేరే వాళ్ళ ద్వారా కానీ, సీనియర్స్ ద్వారా, బుక్స్ చూసి, యూట్యూబ్ చూసి, ChatGPT లైక్ గూగుల్ ద్వారా కానీ నేర్చుకుంటూ బుక్స్ రిఫర్ చేసుకుంటున్నాను. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే బుక్స్ చదవడం అన్ని విధాల మంచిది. ఒక రికార్డ్, ఒక టాస్క్, ఒక ప్రాజెక్టు, ఒక ఎయిమ్, ఒక గోల్ తోటి సక్సెస్ఫుల్గా 3 years కష్టపడితే చదివేటప్పుడే బయటికి రాగానే మీకు ఒకళ్ళు చెప్పే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మెయిన్గా ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పక్కాగా పాస్ అయి ఉండాలి, వకాలత్ చేసుకోవాలి, కేసు చేసుకోవాలి. ఇది సబ్జెక్ట్ పరంగా. ఇక సెకండరీ థింగ్, మనం లీగల్ ఫీల్డ్లో ఉండాలంటే ధైర్యము, నీతి, నిజాయితీ, ధర్మం అవి కూడా పాటించాలి. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరో వచ్చి వాళ్ళు తన్నాను సార్, చంపాను నేను, నన్ను బయటికి తీసుకురాండి అంటే అది ధర్మం కాదు, అది నిజాయితీ కాదు. డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా డబ్బులు వస్తాయి, దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ న్యాయం, నిజాయితీగా బాధపడ్డవాడు, నిజాయితీగా నష్టపోయిన వాడి తరఫున మనం పోరాడితే మనకు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇది ఒక నిజాయితీకి సంబంధించినటువంటిది లీగల్ ఫీల్డ్లో. ఇక ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం 2 years నుంచి, మాకు ఏదైనా చెప్పటం లేదు, మాకేం తెలియటం లేదు, డబ్బు కూడా రావట్లేదు, మేము సర్వైవ్ అయ్యలేకపోతున్నాం అని. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు కొన్ని అడ్వకేట్స్కి సంబంధించిన కొన్ని వెల్ఫేర్ ఫండ్స్ అవి ఉన్నాయి, అవి మీరు జాగ్రత్తగా తెలుసుకొని చేయండి. నాకైతే పెద్దగా అది అవగాహన లేదు, ఎందుకంటే నేను ఏ వెల్ఫేర్ తీసుకునే ఇదిలో లేను, తీసుకోవడం లేదు, నాకు అదర్ అయితే ఏం లేదు, అట్లా ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఈ యొక్క లీగల్ ఫీల్డ్లో మొదటి నుంచి కూడా డెడికేషన్గా ఉండి చేయగలుగుతారు.
బోర్ కొట్టించకుండా సింపుల్గా 4 మాటలు చెప్పాలంటే మొదటి నుంచి జెన్యున్గా ఉండాలి, చేసుకోవాలి, వెళ్ళాలి. యూట్యూబ్ యూజ్ చేసుకోండి, గూగుల్ యూజ్ చేసుకోండి, బుక్స్ యూజ్ చేసుకోండి, లైబ్రరీ యూజ్ చేసుకోండి, ఇంటరాక్షన్ అవ్వండి, నాలెడ్జ్ షేర్ చేసుకోండి. తద్వారా లీగల్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం అవకాశం ఉంది. మరో వీడియోలో డీప్గా మోటివేషన్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ చేయదలుచుకోలేదు. ఇది బాగుందని మీకు అనిపిస్తే నెక్స్ట్ ఫర్దర్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే బాగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి అంటే లీగల్ జర్నల్స్ ఉంటాయి, లీగల్ బుక్స్ ఉంటాయి, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ బుక్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్.